45 న్యూస్ కి స్వాగతం. అమెరికా వాయుసేన అమలు పొదిలోని అత్యాధునిక B2 స్పిరిట్ హెల్త్ బాంబర్ల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన భారత సంతతి ఏరోస్పేస్ ఇంజనీర్ షిరియాజీ గోవాడియా దేశ రక్షణ రహస్యాలను చైనాకు అమ్మి అమెరికా భద్రతకు పెను ముప్పు తెచ్చారన్న అభియోగాలపై 32 ఏళ్ల కఠిన కారాగార శిక్షకు గురయ్యారు. ఈ వార్త అప్పట్లో పెను సంచలనాలు సృష్టించింది. గోవాడియా అందించిన సాంకేతిక పరిజ్ఞానంతోనే చైనా తన క్రూయిజ్ క్షిపణుల కోసం స్టెల్త్ ఎగ్జాస్ట్ వ్యవస్థను దీర్ఘ శ్రేణి H-20 స్టెల్త్ బాంబర్ను అభివృద్ధి చేసుకుందని అమెరికా ఆరోపించింది. ముంబైలో 1944లో జన్మించిన గోవాడియా 1960లలో అమెరికాకు వలస వెళ్లి నాథ్రఫ్ గంబన్ రిస్ కార్పొరేషన్ లో డిజైన్ ఇంజనీర్ గా చేరారు. ఇక B2 స్పిరిట్ బాంబర్లను రాడార్లకు, ఇన్ఫ్రారెడ్ స్కానర్లకు, కంటికి కూడా అంత సులభంగా చిక్కకుండా చేసే సాంకేతికత అభివృద్ధిలో ఆయనది కీలక పాత్ర. ముఖ్యంగా వినూత్నమైన ఎగ్జాస్ట్ ఆకృతిలో రాడార్ తరంగాలను శోషించుకునే పదార్థాల రూపకల్పనలో ఆయన ప్రతిభ కనపరిచారు. అయితే 2003 నుంచి 2005 మధ్య కాలంలో గోవాడియా పలుమార్లు చైనాలో పర్యటించి అక్కడ ఏరోనాటికల్ టెస్టింగ్ కేంద్రంలో క్షిపణి ఎగ్జాస్ట్ వ్యవస్థ, దాని ఉష్ణ సంకేతాలకు, హిట్ సిగ్నేచర్లు సంబంధించిన లోపాలను గుర్తించి వాటిని మెరుగుపరిచేందుకు ప్రెజెంటేషన్లు, బ్రీఫింగ్లు ఇచ్చినట్టు అమెరికా వైమానిక దళం వెల్లడించింది. కీలక సమాచారాన్ని అందించినందుకు గాను గోవాడియా సుమారు $1,10,000 భారత కరెన్సీలో సుమారు 91 లక్షలు అందుకున్నారని, ఆ డబ్బుతో హవాయిలోని తన విలాసవంతమైన ఇంటి తనఖాను చెల్లించారని నివేదికలు తెలిపాయి. జర్మనీ, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్లో కొందరు వ్యక్తులను కూడా గోవాడియా రహస్య డిజైన్ సమాచారాన్ని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.